సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీన్ని రాబోయే రోజుల్లో ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనిటీ వస్తుంది. ఆ సస్టైన్ తీసుకురాకొస్తేనే ప్రజలకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. నేను చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 వస్తాం, ఇలాంటివన్నీ చేసి డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు నీతి ఆయోగ్ నివేదిక మీద ఒక ప్రజెంటేషన్ ఇస్తూ అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడడం, ఎలాగూ ఆనవాయితీ ప్రకారం గత ప్రభుత్వం విధ్వంస పాలన అని చెప్పి పదే పదే ఆయన మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి సందర్భం. ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడి కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకొని అక్కడే ఈ మాటలన్నీ కూడా వదిలివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం, అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి, మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది 1 నిమిషం మీకే వినిపిస్తాను, వినండి. చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో, వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది, ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు.
పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులను కుదించేటువంటి కార్యక్రమం చేశారు. వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు. అది ఇది తప్పితే మీ పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో ఎవరన్నా 2-3 సినిమాలు తీశారు అనుకోండి, వాళ్ళకి 100 ఎకరాలు కట్టబెడుతున్నారు. పవన్ కళ్యాణ్తో మీకు ఏదన్నా ఒక 100 ఎకరాలో 200 ఎకరాలో రాష్ట్రంలో పొలం కావాలంటే పవన్ కళ్యాణ్తో ఒక సినిమాను 2 సినిమాలు తీసేస్తే వాళ్ళ ప్రియారిటీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి, సినిమాలు తీసినటువంటి వాళ్ళకి దాదాపుగా 100 ఎకరాలు. కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది అలాంటి సంఘటనలో జరుగుతుంది తప్ప పేదవాడి గురించి, సంపద సృష్టిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేను అని చెప్పలేక నేను అది చేస్తాను, ఇప్పటికి కూడా నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా స్లో పాయిజన్ లాగా జనాలకి అది ఎక్కిస్తున్నాడు, నేను ఇవ్వలేను, ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది ఎక్కించాలనేటువంటి ధ్యేయంతో పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది స్పష్టమైపోయింది. ఇందులో చెప్పావు, నువ్వు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇప్పుడు అవి ఇవ్వడానికి నీకు మనసు రాదు. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎంత ధారాళంగా ఇస్తాడో అవి ఇచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి జీవితంలో మనసు రాదు. పాపం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇవ్వాలంటే తన జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా బాధపడతాడు, ప్రజల డబ్బు మాత్రం అప్పనంగా జేబులు వేసుకోవడానికి సిద్ధపడతాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటలు, ఈరోజు నువ్వు ముగించినటువంటి విధానం, నువ్వు చెప్తున్నటువంటి సాకులు చూస్తే నీ అసమర్థ పాలన, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, అయినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వు ఇవ్వలేకుండా రకరకాల కారణాలు చూపిస్తున్నావనంటే అసలు నీకు ఈ రాష్ట్రం మీద, పరిపాలన మీద అసలు పట్టుందా, అవగాహన ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి నీ అసమర్థతని ఈరోజు నీకు ఇవ్వడానికి మనసు రాకపోవడం, నీ చేతగానితనం, నీ అసమర్థత, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయడానికి గత ప్రభుత్వం అని చెప్పి ఏదో ఒక విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజలకు ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్ నీలో లేదు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైనటువంటి పరిస్థితి.